అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా వర్క్ చేయాలని అంటే ఏంటంటే మనం దాన్ని ట్రిగ్గర్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి రెండు రకాల ట్రిగ్గర్స్ ఉంటాయండి. ఒకటి సింక్రోనస్ ట్రిగ్గర్, రెండోది అసింక్రోనస్ ట్రిగ్గర్. సింక్రోనస్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ట్రిగ్గర్ చేసిన తర్వాత రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. అసింక్రోనస్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్, అంటే అది ట్రిగ్గర్ చేస్తుంది కానీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయదు అనమాట. సో ఇప్పుడు మనం ఏపీఐ గేట్వే ఉంది కదా, ఏపీఐ గేట్వే నుంచి మన ఏపీఐ కాల్ చేయగానే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాం. లేదంటే ఇంకేదైనా ఎస్డీకే నుంచి కానీ లేదంటే మనం అనదర్ కోడ్ నుంచి కానీ మనం కాల్ చేసినప్పుడు కూడా దాని రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాం. అలా కాకుండా S3 ఈవెంట్స్ జరిగితే, అలాగే ఈవెంట్ బ్రిడ్జ్ నుంచి కానీ కాల్ చేసినప్పుడు స్కెడ్యూలర్స్ కానీ ఫైల్ అప్లోడ్స్ కానీ జరిగినప్పుడు ఏంటంటే అవి అసింక్రోనస్ ఆపరేషన్స్ వెయిట్ చేయవన్నమాట. ఓకేనా, సో దాని రెస్పాన్స్ కోసం వెయిట్ చేయవు. ఓకేనా, ఇప్పుడు మన పర్టికులర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకి సింక్రోనస్ అప్లికేషన్ అండి. మనం కాల్ చేసిన తర్వాత వెయిట్ చేస్తాం. అయితే ఏడబ్ల్యూఎస్ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు కోల్డ్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ స్టార్ట్ ఇన్ ద సెన్స్ మనకి జనరల్గా సర్వర్లెస్ అని చెప్తాం, కానీ నిజానికి అయితే సర్వర్లు ఉంటాయి. కాకపోతే ఆ సర్వర్స్ని మనం మేనేజ్ చేయము, ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తుంది. సో కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం మనము లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకి కావాల్సినటువంటి కంటైనర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అలొకేట్ చేస్తుంది, మన కోడ్ని లోడ్ చేస్తుంది. ఓకేనా, ఇదంతా అవ్వడానికి కొంత టైం పడుతుంది. దీన్నే కోల్డ్ స్టార్ట్ అంటారనమాట. సో ఫస్ట్ టైం కోల్డ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. కోల్డ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి రీసోర్సెస్ అన్ని అలొకేట్ అయిన తర్వాత సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని కూడా లోడ్ చేసుకుంటుంది. లోడ్ చేసుకుని మన హ్యాండ్లర్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ చేసి మనకు కావాల్సినటువంటి రెస్పాన్స్ని ఇస్తుంది అనమాట. ఓకేనా, వామ్ స్టార్ట్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ కంటైనర్ అనేది ఆన్ అయ్యి ఉంటుంది. మనం తర్వాత కాల్ చేసామనుకో మనకు ఆల్రెడీ ఉన్న ఎలొకేట్ చేసిన అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. సో స్టార్ట్ చేసుకొని మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. సింక్రోనస్ రెస్పాన్స్ అయితే మనకు వస్తుంది, అసింక్రోనస్ అయితే బ్యాక్ అండ్ ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ల్యాంబ్డాకి మెమరీ ఉన్ను నెక్స్ట్ టైం, ఒక ఎగ్జిక్యూషన్ టైము ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైం 15 minutes వరకు మనకు ఉంటుంది. అయితే మనకి ఏపీఐ మాత్రం 30 seconds ఉంటుంది. సో మనకైతే సో అందుకనే మనం ల్యాంబ్డా కూడా 30 seconds ఎగ్జిక్యూషన్ టైం అనేది ఇస్తాం ఈ అప్లికేషన్లో పర్టికులర్గా. మనకి బ్యాక్ అండ్ జాబ్స్కి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే మనం ఎక్కువ టైం కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మనకి 15 minutes వరకు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా మరి మెమరీ అనమాట. మెమరీ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ సిపియూ అని కూడా వస్తుంది. సో మనం స్టాక్ని బిల్డ్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని ల్యాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయంటే మనకి 6 ల్యాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, 6 మైక్రో సర్వీసెస్ కదా మనవి, 6 ల్యాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈచ్ ల్యాంబ్డా ఫంక్షన్ కూడా చూడండి, ప్రతి దాంట్లో కూడా మనకి ఆథరైజేషన్తో పని ఉంది. అలాగే డైనమోడిబి, S3 బకెట్, ఈ ల్యాంబ్డా ఫంక్షన్స్ అనేవి మన ఈ రీసోర్సెస్తో మాట్లాడి మనకు కావాల్సిన పనులు అనేవి చేసుకొని వస్తాయి. దీంతో పాటుగా IAM రూల్స్, క్లౌడ్ వాచ్ ఉంటుందండి. క్లౌడ్ వాచ్ ఏంటంటే మనకి మన లాగ్స్ అన్నీ ఏం జరుగుతుంది అనేది మనము లాగ్స్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. సో మనం అనమాట లాగ్స్ని ప్రతి దాంట్లో పెడతాం అనమాట. అది క్లౌడ్ వాచ్లో ఉంటాయి. ఆ లాగ్స్ మానిటరింగ్ కోసం ఇది వాడతాం. నెక్స్ట్ IAM పర్మిషన్స్. ఈచ్ ల్యాంబ్డా ఫంక్షను ఈ పర్టికులర్ రీసోర్సెస్ని యూజ్ చేయాలి, దాంతో మాట్లాడాలంటే దానికి పర్మిషన్ ఉండాలి. సో ఆ పర్మిషన్స్ అన్నీ IAM రూల్స్లో ఉంటే మనం స్టాక్ బిల్డ్ చేసేటప్పుడు దాని గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వచ్చి తీసుకున్నట్లయితే మనకి అన్నిటికీ కలిపి కంబైన్డ్గా ఇవి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, టేబుల్ నేమ్, బకెట్ నేమ్. ఓకేనా, అవి కాకుండా మనం స్పెసిఫిక్గా ఏదైనా సర్వీస్కి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కావాలంటే కూడా ఇవ్వచ్చు. సర్వీస్ ఇన్ ద సెన్స్ ల్యాంబ్డా ఫంక్షన్స్కి. ఓకేనా, సో ఇది ల్యాంబ్డా ఫంక్షన్ తలుగా ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ వీడియోలో మనం స్టాక్ ఎలా చేస్తామనేది తెలుసుకుందాం.